హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ సండే అండి అందరికీ. ఇదైతే సండే రోజు వ్లాగ్ అనమాట, చూసేయండి. ఇంకా పిల్లలు అయితే ఇంకా లేవలేదు. నేనైతే ముందే లేచేసి ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకొని మొత్తం ఇంట్లో బయట కసు దొబ్బేసి అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా సన్నగా రాలుతూ ఉంది వర్షం అయితే సండే రోజు మార్నింగ్. చూడండి, ఇంకా వర్షం ఆగిపోయినాక క్లీన్ చేయొచ్చులే స్టెప్స్ అని మెట్లు బకెట్లో నీళ్ళు మావన్నీ అలాగే పెట్టేశాను. వర్షం తగ్గాక క్లీన్ చేయొచ్చని లోపల మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకేవి నిన్న ఉతికిన బట్టలు ఇంకా ఆరలేదు, చల్లగా ఉన్నాయి. వాతావరణం అంతా కూల్గా ఉంది కదా సండే రోజు. నేను శనివారం నైట్ కూడా అలాగే ఉంది. 8 అయితే అయింది. ఇంకా పై పనులు అన్నీ అయిపోయాయి. ఇంకా టిఫిన్ అయితే రెడీ చేయాలి. ఇంకా నేను కూడా వంట రూమ్లో ఇంకా అంత పాత్రలన్నీ క్లీన్ చేసుకొని కొంచెం టీ అయితే పెట్టుకున్నాను, అల్లం వేసి. కొద్దిగా కోల్డ్ చేసిందని ఇంకా నేను ఫ్రెష్ అయ్యేసి ప్రేయర్ చేసుకొని ఇంకా టిఫిన్ అయినా చేద్దామనేసి టిఫిన్కి ఏం చేయాలని ఇంకా ఆలోచిస్తూ ఉన్నా. ఇంకేదో ఒకటి చేద్దాంలే అనేసి పొంగల్ అయితే పెట్టేశాను. చూడండి, ఇంకా రైస్, పెసరపప్పు, కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకున్నాను ఫస్ట్. ఇంకా మళ్ళీ అందులో కొద్దిగా వాటర్ వేసి ఉడికిస్తున్నాను. ఇంకా పోపు కూడా పెట్టేశాను. పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చట్నీకి వచ్చేసి పప్పులు కొబ్బరి వేసి చట్నీ అయితే చేస్తాను అనమాట. బాగుంటుంది పొంగల్లోకి పప్పులు కొబ్బరి చట్నీ. పప్పులు కొబ్బరి కొద్దిగా పచ్చిమిర్చి ఆయిల్లో వేయించుకొని కొంచెం చింతపండు ఇంకా ఉప్పు వేసుకొని కొద్దిగా తగినన్ని వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. చూడండి, పప్పులు కొబ్బరి పచ్చిమిర్చి కొంచెం చింతపండు ఉప్పు ఇంకా మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అయితే యాడ్ చేశానులేండి. ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా చట్నీ కూడా పోపు పెట్టేసుకోవాలి. ఇంకా రెడీ అయిపోతాయి రెండు. ఇంకా చట్నీ కూడా పోపు పెట్టేశాను. రెండు అయితే రెడీ అయిపోయాయి. ఇంక ఈలోపు మా వారు ఫ్రెష్ అయ్యి వచ్చేసారనమాట. తినేసి వెళ్ళిపోయారు తనైతే డ్యూటీకి. మా ఆయనకు సండే కూడా ఉంటుంది అనమాట. పిల్లలు ఇంకా 9 అయింది లేవండ్రా అంటే లేకున్నారు. చూడండి, హే లేయండి టైం ఎక్కువైందంటే ఇంక ఎలాగలాగా లేపేశాను పిల్లల్ని అయితే. మా వాడు చూడండి నవ్వుతున్నాడు లేపుతుంటే. ఇంకా వీళ్ళకి కూడా బ్రష్ చేయించి ఫ్రెష్ అయితే చేయించాలి. ఇంకా సండే రోజు వచ్చిందంటే బద్ధకం వచ్చేస్తుంది. ఇంకా చూడండి, వీళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయారు. ఇంకా నాకు ఎప్పుడు పిల్లలకి డ్రెస్సులు వేయాలంటే సేమ్ వేయడం అంటే చాలా ఇష్టం, కానీ దొరకవు. సాధ్యమైనంత వరకు దొరికితే తీసుకుంటాను. ఇంకా పిల్లలు కూడా ఫ్రెష్ అయ్యారనమాట. ఫ్రెష్ అయ్యి ఇంకా ప్రేయర్ అయితే చేసుకుంటున్నారు. చిన్న బుక్ బైబిల్ ఉంటుంది కదా, అదైతే చదువుకుంటున్నారు. ఇంకా చదువుకున్న తర్వాత టిఫిన్ అయితే పెడుతున్నాను వీళ్ళకైతే. ఇంకా చెప్పాను కదా, టిఫిన్లోకి పొంగలి పప్పులు కొబ్బరి చట్నీ అయితే చేశాను. ఇంకా తిన్న తర్వాత రాత్రులు రాయాలని హోంవర్క్ ఇచ్చారనమాట. హాలిడేస్లలో దసరా హాలిడేస్ ఇచ్చారు కదా, హోంవర్క్ రాసుకోవాలని కూర్చున్నారు. ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి. పొంగల్ మిగిలింది, అలాగే దోశ పిండి ఉంటే దోశ వేసుకొని తినేసి మా అత్త వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము. మా అత్త వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నామంటే, ఇంకా అమావాస్య ఉంది కదా, పెద్దల వారికి సాంబ్రాణి వేస్తారు కదా, అందుకోసమని. ఇంకా మాకైతే అవన్నీ తెలియవు. మా అత్త వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు చేస్తారనమాట. ఇంకా వంటలు ఒక్కటి చేయడానికని నేను వెళ్ళాను. మా అత్త ఒక్కటి చేసుకోలేదనమాట. ఇంకా వెళ్ళేసి కొద్దిసేపు మాట్లాడుకొని వంట పనులు స్టార్ట్ చేద్దామనేసి మా అత్త అన్నీ కట్ చేసి పెట్టింది. ఇంకా ఒక్కటి చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని ముందుగానే వచ్చేసాను నేను, మా ఆయన, పిల్లలందరం. ఇంకా అన్నీ కట్ చేసి అయితే రెడీగా పెట్టింది. మసాలా అన్నీ పట్టాలి. ఇంకా మసాలా కూడా మా అత్తనే పట్టేసింది. పిల్లలు చూడండి, ఎక్కడికన్నా వచ్చామంటే ఏమన్నారు కదా అనేసి ఫోన్ పట్టుకుంటారు. మా పిల్లలు ఇంట్లో ఉంటే సరిగ్గా చూడరు, కానీ రిలేషన్ వాళ్ళ ఇంటికి కానీ ఎక్కడో ఒకసారికి వచ్చామంటే ఏమన్నారులే అనేసి ఫోన్ చూస్తూ ఉంటారు. కొద్దిసేపు చూసారులేండి ఫోన్, తర్వాత ఆడుకున్నారు. ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఇంకా బిర్యానీ చేసి పక్కన వేసామంటే కర్రీస్ చేసేయచ్చు అనేసి. నార్మల్ బిర్యానీ అనమాట, అందులో ముక్కలు ఏమి వేయను, ప్లెయిన్ బిర్యానీ. ఇంకా అన్ని తర్వాత కేసేసి ఎసరు కూడా పెట్టేశాను. ఇంక ఎసరు ఉడికేలోపు ఇంకా ఈ కర్రీ కోసం కట్ చేసి పెట్టింది మా అత్తమ్మ. మటన్కి చికెన్ కర్రీకి అనమాట ఇవి. ఇంకా ఎసరు ఉడికిన తర్వాత ఇంకా బాస్మతి రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను. ఇంకా అవన్నీ వేస్తుంటే నేను కలుపుతూ ఉన్నాను అనమాట, బియ్యం వేస్తుంటే. చూడండి, ఇంకా అయిపోవడానికి వచ్చేసింది. ఇదైతే మొత్తం బాస్మతి రైస్తోనే చేశాను, చాలా బాగుంటుంది. ఇంకా మొత్తానికైతే నార్మల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, ప్లెయిన్ బిర్యానీ. ఇంక ఇందులోకి మా మరిది అయితే మళ్ళీ నెయ్యి తెచ్చానండి. లాస్ట్లో నెయ్యి అయితే వేస్తున్నాడు. నెయ్యి లేకపోయిండే ఇంట్లో, మళ్ళీ కొనుక్కొచ్చి లాస్ట్లో అయితే వేస్తున్నాడు. ఇంకా దీని పని అయితే అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి ఇంకా కర్రీలు స్టార్ట్ చేయాలి. ఇదైతే చికెన్ ఇంకా కడగడానికి ఇందులో అయితే వేసాను పాత్రలో. ఇంకా మా అమ్మాయి అయితే పెరుగు పచ్చడి వేస్తా అంటే మా అత్త అన్ని ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి ఒక బౌల్లో వేస్తే తనకు పెరుగు వేసి కలుపుతూ ఉంది. ఇంకా ఇక్కడ ఉన్నది మా అత్త అనమాట, మా ఆయన వాళ్ళ అమ్మ. ఇంకా తనైతే మటన్ కట్ చేస్తుంది. నేనైతే మా ఫ్రెండ్ లైవ్కి సపోర్ట్ చేస్తున్నాను అనమాట, వంట చేసుకుంటూ.
ఇంకా మా అమ్మాయి పెరుగు కలిపి ఇంకా పెరుగు పచ్చడి చేసినంత ఫీల్ అయిపోతుంది. ఊరికే ఓన్లీ పెరుగు వేసింది అందుకే. ఇంకా మా ఆయన చూడండి టీవీ చూసుకుంటా ఉన్నాడు. మా అత్త వాళ్ళ ఇంట్లో చిన్న టీవీ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ ఉన్నది మా మామ, మా ఆయన వాళ్ళ నాన్న అన్నమాట. ఇంకా మా వాడు పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు. ఇంకా మా అమ్మాయి అబ్బా పెరుగు పచ్చడి వేసి టేస్ట్ సూపర్ అంటుంది. ఇంకా తన వంతు పెరుగు పచ్చడి వేసేసి బయట ముగ్గులు ఏమేమో ఆడుతూ ఉన్నారు మా పిల్లలు చూడండి ముగ్గేసుకుంటా. ఇంకా ఫోన్ వద్దు చూడకండి అంటే ఇంకా బయట ఆడుకుంటామనేసి చాక్ పీస్ తీసుకొని ముగ్గులు వేసుకుంటూ ఏమేమో గెలుకుతూ ఉన్నారు. ఆడేసినది జరిపోక మళ్ళీ ఇక్కడ వచ్చి పెద్ద ముగ్గేస్తా అని వేస్తూ ఉంది. ఇంకా నేనైతే కొద్దిసేపు వీడియో తీసుకొని వెళ్ళిపోయాను లోపలికి. ఇంకా ఇదైతే పక్కన పెట్టేశాను. ప్లేన్ బిర్యానీ అయిపోయిందని ఇంకొక పక్క మటన్, ఒక పక్క చికెన్ రెడీ అయితే అవుతున్నాయి. ఇంక ఈ రెండు అయిపోయినాయి అంటే వంటలు అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా చూడండి ఇంక ఇది వాటర్ ఏం పోయకుండా ఉప్పు పసుపు చికెన్ వేసి పెడితే అదే ఆవిరికి ఉడికిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ అనమాట. మా అత్త మామ, మా ఆయన, ముగ్గురు తమ్ముళ్ళు, వీళ్ళు నలుగురు అనమాట. మా అత్త మా అమ్మకి నలుగురు మగపిల్లలు, ఆడపిల్లలు అయితే లేరు. మా ఆయన ఫస్ట్ పెద్ద ఆయన అనమాట. ఇంకా వీళ్ళు ముగ్గురు మరుదులు, చిన్న ఆయన పెద్ద ఆయన ఇక్కడే ఉంటారు. ఇంకా మూడవ ఆయన రెండో ఆయన బెంగళూరులో ఉంటారు. మేమందరం బెంగళూరులోనే ఉండేవాళ్ళం. ఇంకా మళ్ళీ పిల్లల కోసం అని మేమైతే వచ్చేసాము ఇక్కడికి నంద్యాలకి. ఇంకా వంటలు అయితే రెడీ అయిపోయాయి. బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, పెరుగు పచ్చడి. ఇంకా రొట్టెలు అయితే బయట తీసుకొస్తామన్నారు. ఇంకా ఇవి చేయడానికే విసుగొచ్చిపోయింది. అందుకే రొట్టెలు అయితే ఏం చేయలేదు. ఇంకా వంటలు రెడీ చేసి పెట్టిన తర్వాత కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నాం అందరం అయితే. అది ఇది అని ఏవో ఒకటి మాటలు ఉంటాయి కదా, ఇంకా వాటి గురించి వీటి గురించి కొద్దిసేపు అయితే మాట్లాడుకొని ఇంకా పెద్దలకు చేసేటి ఏదో చేశారు కానీ నాకైతే పెద్దగా సరిగ్గా తెలియదు. ఇంకా నేను దానిలోకి ఇన్వాల్వ్ కాలేదు, ప్లస్ ఆ వీడియో కూడా తీయలేదు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా నైట్ భోజనం అయితే చేస్తున్నాం. చేసేసి ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంక ఇదేనండి వీడియో అయితే. నచ్చితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.